హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అమ్మో కిచెన్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన వ్యూయర్స్ కోసం నేను హోటల్ స్టైల్ పన్నీర్ 65 ఏ విధంగా చేసుకోవాలి, అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో క్లియర్గా చూపిద్దామని చెప్పి ఇలా మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా ఈజీగా అండ్ సింపుల్గా మనము తయారు చేసేసుకోవచ్చండి ఇంట్లోనే. మరెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టేస్ట్కి తగినంత సాల్ట్, అదేవిధంగా సరిపడినంత కారం, ఇంకా అల్లం వెల్లుల్లి ముక్కల్ని ఇలా కట్ చేసుకొని ఫైన్గా షార్ప్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఒక క్యాప్సికమ్ని తీసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఒక కప్పు పెరుగును కూడా తీసుకున్నాను. 4 లేదా 5 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. కొద్దిగా ఫుడ్ కలరు అండ్ అలాగే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఒక బౌల్లోకి మనము కొద్దిగా సాల్ట్, అలాగే టేస్ట్కి తగినంత కారము, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకున్నానండి. అదేవిధంగా మైదాని ఒక 3 స్పూన్లు తీసుకున్నానండి. కార్న్ఫ్లోర్ కన్నా ఇందులో మైదా పిండి నేను ఎక్కువగానే యాడ్ చేసుకుంటాను. కార్న్ఫ్లోర్ వల్ల ఏంటంటే పైన కోటింగ్ అనేది కొంచెం మందంగా వస్తుందండి, కాబట్టి మైదా పిండిని ఎక్కువగా వేసుకున్నాను నేను క్రిస్పీగా రావడం కోసం. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నానండి. వాటర్ వేసేసిన తర్వాత ముందుగా మనం దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చెక్ చేసుకోవాలి, వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు. మనం బజ్జీలకు ఏ విధంగా అయితే బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు పన్నీర్ని తీసుకొని మీకు నచ్చిన సైజులో మీరు పన్నీర్ని ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు మనము ముందుగానే తయారు చేసి పక్కన పెట్టుకున్న బ్యాటర్లోకి ఈ పన్నీర్ పీసెస్ని వేసుకోవాలండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు ఈ బ్యాటర్లోకి ఈ పన్నీర్ని డిప్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది మనము సిమ్లోనే పెట్టుకోవాలి గ్యాస్ని. చూసారు కదా, ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం దీన్ని వేయించుకోవాలండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే నేను ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకున్నానండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, ఈ కలర్ రావాలండి మనకి, లేదంటే మాడిపోతుంటాయి. ఇప్పుడు వేరే ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నానండి. దీనిలోకే మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి షాప్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి అనేది ఎక్కువగానే పడుతుంది, చూసారు కదా. అలాగే క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా యాడ్ చేసేసానండి. ఇప్పుడు ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీనిలోకి కొద్దిగా కారము, ఇంకా గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. ఇదే టైంలో టేస్టింగ్ సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము దీనిలోకి సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత సోయా సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకున్నానండి. ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, ఈ సాసులు కూడా వేసేసిన తర్వాత ఒక్కసారి దీన్నంతటిని కూడా ఒకసారి ఈ విధంగా
కలుపుకోవాలండి. మీరు ఇక్కడ చూసారు కదా, సాసులు కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనము ఇక్కడ చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెము థిక్గా అయ్యే వరకు కూడా వాటర్ అనేది వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలోకే మనము ముందుగానే డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ మీరు చూసినట్లయితే పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసేసానండి దీనిలోకి. ఇప్పుడు పన్నీర్ పీసెస్ వేసేసిన తర్వాత ఒక్కసారి దీన్ని అంతటినీ కూడా కలుపుకోవాలండి. గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. అడుగు అనేది మాడిపోకుండా చూసుకోవాలి. ఈ సాస్లు ఇంకా ఈ మిర్చి ఇదంతా కూడా ఈ పన్నీర్ పీసెస్కి పట్టేలాగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు కూడా మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మనము ఇలానే ఉంచాలండి. ఇక్కడ చూసారు కదా, కుక్ అవుతుంది. దీనిలోకే మనము ఫైనల్లీ పెరుగు కూడా తీసుకున్నాం కదా, పెరుగు ఇదే టైంలో మనము యాడ్ చేసుకోవాలండి. పెరుగు కూడా వేసేసుకొని ఒకసారి దీన్ని అంతటిని కూడా ఈ పెరుగు అనేది పన్నీర్ పీసెస్ మొత్తం అబ్జర్వ్ చేసుకునేలాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ లేదా 3 మినిట్స్ చూసిన తర్వాత మనము ఇక్కడ మనకి చూసినట్లయితే పన్నీర్ 65 అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనము దీన్ని ఇలా వదిలేయకుండా గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ బ్యాటర్ అనేది ఇలా థిక్గా వచ్చే వరకు పన్నీర్ పీసెస్కి పెరుగు ఇంకా సాస్లు అన్నీ కూడా ప్రతి పీస్కి కూడా అబ్జర్వ్ చేసుకునేలాగా మనము గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఫైనల్లీ పన్నీర్ 65 అనేది తయారైపోయిందండి. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లోనే మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అండ్ సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి, సేమ్ హోటల్ స్టైల్ లాగే. ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా రెసిపీ తయారీ విధానం కావాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, లుక్ కూడా ఫైనల్ ఇలా వచ్చిందండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. టమాటో సాస్తో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే అల్లం వెల్లుల్లి అనేది మనము కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. చూసారు కదా నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో, అదే విధంగా ఫైన్గా షాప్ చేసి వేసుకోవాలండి. టేస్ట్ దాంతోనే ఉంటుంది. మరెందుకండి ఆలస్యం, మీరు కూడా నాలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.